హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. లాస్ట్ వీడియో పెట్టి 2 నెలలు అవుతున్నట్టుంది. లాస్ట్ వీడియోలో కూడా నేను ఇంకా లేట్ చేయనని చెప్పాను. ఇంక అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లో కూడా ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన 10 Years of Loving You అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. దానికన్నా ముందు లాస్ట్ వీడియోలో మీరు కామెంట్స్లో చూపించిన లవ్కి చాలా చాలా థ్యాంక్స్. 750 కామెంట్స్, ఇంకా 3500 లైక్స్ ఒక్క వీడియోకి, అది కూడా చాలా రోజుల తర్వాత పెట్టిన వీడియోకి. అంత ప్రేమని చూపించినందుకు నా సైడ్ నుంచి కూడా చాలా ప్రేమని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ప్రతి కామెంట్ నేను చదివాను. మ్యాక్సిమం ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. అలానే కామెంట్స్ పెడుతూ ఉండండి, ఎందుకంటే మీ కామెంట్స్ని చదువుతూ ఉంటే నాకు ఫుల్ టైం పాస్ అవుతుంది. మీ కామెంట్స్ చదవడం నా ఫేవరెట్ హాబీ. సో ఈ వీడియోకి కూడా ఎన్ని వీలైతే అన్ని కామెంట్స్ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ కొంచెం మన వీడియోని పుష్ చేయాల్సి ఉంటుంది. అది మీ లైక్స్ వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి ఎన్ని లైక్స్ అయితే అన్ని లైక్స్ వీలైనని గుద్దేయండి ఫాస్ట్గా. కొత్తగా ఏదో హైప్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారంట. నేను కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి మీకు కూడా చెప్పట్లేదు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా, సోది కూడా మాట్లాడుకోకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. మూవీ యొక్క హీరోయిన్ తన కథని తను చెప్పుకోవడంతో స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇయర్ 2011. హీరోయిన్ చిన్నప్పుడెప్పుడో తప్పిపోయిందంట. అప్పటి నుంచి తన్ని ఒక పేద కపుల్ అయితే పెంచింది. కానీ ఇప్పుడు హీరోయిన్ని తన బయోలాజికల్ పేరెంట్స్ అంటే కన్న తల్లి ఇంకా తండ్రి వెతకగలిగారు కాబట్టి ఆ పాత ఇంటి నుంచి అయితే కొత్త ఇంట్లోకి, వీళ్ళ ఇంటికి హీరోయిన్ని తీసుకొచ్చేస్తారు. ఎన్ని సంవత్సరాలు తన్ని పెంచిన తల్లిదండ్రిని వదిలేసి కొత్తగా ఇప్పుడు వాళ్ళ బయోలాజికల్ పేరెంట్స్ ఇంటికి మూవ్ అవ్వడం హీరోయిన్కి కూడా ఇష్టం లేదు. కానీ తను ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చిందో కూడా మనకి తొందరలోనే తెలుస్తుంది. హీరోయిన్కి చిన్న వయసులో ఈ బయోలాజికల్ పేరెంట్స్ పెడదాం అనుకున్న పేరు సూజీ అంట. కానీ హీరోయిన్ తప్పిపోవడం వల్ల, హీరోయిన్ వాళ్ళకి దొరక్కపోవడం వల్ల ఇంకొక అమ్మాయిని అయితే వీళ్ళు తెచ్చి పెంచుకుంటున్నారు. ఆ అమ్మాయికి సూజీ అని పేరు పెట్టారు. చూస్తే హీరోయిన్ వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టడం సూజీ అనే అమ్మాయికి అస్సలు నచ్చినట్లేదు. హీరోయిన్ వచ్చి రాగానే డ్రామాలు చేయడం మొదలు పెట్టేస్తుంది. ఒంట్లో అస్సలు బాగాలేదని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హడావిడి చేయించేసి హాస్పిటల్కి తీసుకెళ్లేస్తుంది. హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి వీళ్ళందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నప్పుడు కూడా గొడవ మొదలు పెడుతుంది. ఇంకా మీ కన్న కూతురు ఇంట్లోపలికి వచ్చేసింది కాబట్టి నన్ను పట్టించుకోవడం మానేస్తారు కదా, నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారా ఏంటి అని వాళ్ళందరిపైన గట్టిగా కోపడుతూ ఉంటుంది. అనాల్సిన మాటలన్నీ అనేసి సూజీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూజీ వెనకాలే మమ్మీ కూడా వెళ్తుంది. టేబుల్ పైనే సూజీ వాళ్ళ అన్నయ్య అంటే మన హీరోయిన్కి కూడా అన్నయ్యే కూర్చొని ఉంటాడు. ఈ అన్నయ్యకి కూడా హీరోయిన్ రాక అంతగా నచ్చదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సూజీనే తన చెల్లిగా భావించాడు కాబట్టి సడన్గా మన హీరోయిన్ వచ్చి అతని చెల్లి అని తెలిసిన తర్వాత అతనికి నమ్మబుద్ధి కావట్లేదు. అందుకోసమే సూజీకి సపోర్ట్ చేసేలా మాట్లాడతాడు. ఇప్పుడు అన్న కొత్తగా వచ్చిన ఈ అమ్మాయిని నేను చెల్లెల్లా ట్రీట్ చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈ అమ్మాయి మన ఇంట్లో ఇలా ఉంటే సూజీ కూడా బాధపడుతుంది కాబట్టి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. పక్కింట్లో నా ఫ్రెండ్ ఉండేవాడు కదా, వాడు ప్రస్తుతం ఇప్పుడు మన ఊర్లో లేడు, అబ్రాడ్ వెళ్ళాడు కదా, ఆ ఇల్లు ఎలాగో ఖాళీగానే ఉంది. కొన్ని రోజుల వరకు మనం హీరోయిన్ని ఆ ఇంట్లోనే ఉంచుదాం. ఇల్లు ఎలాగో నా బెస్ట్ ఫ్రెండ్దే కాబట్టి వాడికి నేను చెప్తే అర్థం చేసుకుంటాడని అంటే నాన్నకి కోపం వస్తుంది. ఏంట్రా మాటలు, తిను కూడా నీ చెల్లి అని చెప్తున్నాను కదా. అన్ని సంవత్సరాల తర్వాత నీ సొంత చెల్లి మన ఇంట్లోపలికి వస్తే నువ్వు ఇలానైనా తన్ని ట్రీట్ చేసేది? ఇద్దరు చెల్లెల్ని నువ్వు ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, సమానమైన రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళ నాన్న అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. కానీ అన్నయ్యకి ఇప్పుడు సూజీ తప్ప ఇంకే ఆలోచన లేదు కాబట్టి నాన్న మాటలు వాడి చెవుకి ఎక్కట్లేదు. ఇదంతా చూస్తున్న మన హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. తన వల్ల ఇంట్లో గొడవలు దేనికిలే అని చెప్పి పక్కిలు ఎలాగో ఖాళీగానే ఉందంటున్నారు కదా నాన్న, నేను అక్కడే కొన్ని రోజులు ఉంటాను, ఏం పర్లేదని అంటుంది. అన్నయ్య హీరోయిన్కి హెల్ప్ చేయడానికి తన సామాన్లన్నింటినీ కూడా పక్కింటికి తీసుకొని వస్తాడు. వచ్చే దారిలోనే చెప్తూ ఉంటాడు, ఇల్లు నా బెస్ట్ ఫ్రెండ్ది, వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనడం కన్నా మన ఫ్యామిలీలో ఒక్కడు అనడం కరెక్ట్ అనుకుంటా. వాడు నాకు ఇంకా మన ఫ్యామిలీకి చాలా క్లోజ్. సో వాడికి చెప్తే అర్థం చేసుకుంటాడు. వాడు ఫ్రీక్వెంట్గా అబ్రాడ్ వెళ్తూ ఉంటాడు వాళ్ళ మమ్మీని కలవడానికి. అందుకోసమే ఇల్లు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. అందుకని నువ్వు ఇక్కడ కొన్ని రోజుల వరకు ఉండొచ్చు, ఏం కాదులే అని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పి తన సామాన్లన్నింటినీ కూడా రూమ్లో సర్దుకుంటుంది. రాత్రి తను పడుకున్నంతసేపు కూడా తన చేతిలో చిన్నప్పటి నుంచి తను పెంచిన తల్లిదండ్రుల ఫోటో అయితే ఉంటుంది. అదేంటో అర్ధరాత్రి టైంలో హీరోయిన్కి వాళ్ళ ఇంట్లోకి ఎవరో దూరుతున్న సౌండ్ రావడంతో హీరోయిన్కి సడన్గా మెల్కో అయితే వచ్చేస్తుంది. చేతిలో ఒక ఫ్లవర్ వాజ్ని తీసుకొని దొంగ దూరాడేమో అనుకొని దొంగ డోర్ ఓపెన్ చేసి చేయగానే వాడి తల పగలగొడుతుంది. ఇలా లైట్స్ ఆన్ అయితేనే తెలుస్తుంది వాడు ఇంకెవరో కాదు, ఈ హౌస్ యొక్క ఓనర్, అన్నయ్య యొక్క బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఈ స్టోరీ యొక్క హీరో అని.
హీరోయిన్ వాళ్ళ అన్నయ్య కూడా కాసేపటికి అక్కడికి వచ్చేస్తాడు. బెస్ట్ ఫ్రెండ్ తలకి తగిలిన దెబ్బకి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత స్టోరీ అంతా చెప్తాడు. ఇది నా సొంత చెల్లంట. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయింది. ఇప్పుడే మా అమ్మ నాన్నలకి దొరికింది. కానీ తిని మా ఇంట్లో ఉండడం సూజీకి నచ్చట్లేదు. వచ్చి రాగానే సూజీకి ఒంట్లో బాగకుండా పోయింది. అందుకే కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంచుకో ప్లీజ్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసేసరికి హీరో కూడా ఏం అనలేకపోతాడు. అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాడి తల పగలగొట్టినందుకు అతనికి సారీ చెప్పి నన్ను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ కూడా చెప్తుంది. దానిలో ఏముంది, ఏం పర్లేదులే, నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. సో ఫస్ట్ ఫ్లోర్లో నీకు ఏ రూమ్ కావాల్స్తే ఆ రూమ్ లోపల ఉండు. కానీ ఒకే ఒక కండిషన్, మన ఇంట్లో ఉన్న ఆ డార్క్ రూమ్ లోపలికి మాత్రం వెళ్ళకు. అది నా పర్సనల్ రూమ్ అని చెప్తాడు. హీరోయిన్ కూడా వీళ్ళందరూ చదివే స్కూల్లోనే జాయిన్ చేస్తారు. సర్ప్రైజింగ్లీ ఇవాళ చూస్తే హీరోయిన్ వాళ్ళ క్లాస్ లోపలికి మన హీరో అయితే తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఎంట్రీ అయితే ఇస్తాడు. విషయం ఏంటంటే హీరోయిన్ కన్నా ఒక క్లాస్ పెద్ద. కాకపోతే లాస్ట్ ఇయర్ హీరో ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడంట. అందుకోసమే బాబు మళ్ళీ అదే క్లాస్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. జూనియర్స్ అందరితో కలిసి కూర్చొని చదువుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. క్లాస్లో ఉన్న అమ్మాయిలంతా కూడా హీరో ఎంట్రీని చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే హీరో కేవలం వాళ్ళ క్లాస్కి మాత్రమే కాదు, స్కూల్ మొత్తంలోనూ కూడా మోస్ట్ రిచ్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి అంట. కానీ హీరో కళ్ళు మాత్రం మన హీరోయిన్ పైన ఉన్నట్టున్నాయి. క్లాస్ చెప్తున్నంతసేపు కూడా బోర్డు వైపు, టీచర్ వైపు చూడకుండా మన హీరోయిన్ వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అతని కెమెరాని తీసుకొచ్చి నేచర్నో పక్షులను ఫోటో తీయకుండా బాస్కెట్ బాల్స్ ఏరుకుంటూ ఉన్న మన హీరోయిన్ ఫొటోస్ని క్లిక్ చేస్తూ ఉంటాడు. తన పని తనేదో చేసుకుంటూ ఉన్న మన హీరోయిన్ దగ్గరికి కొంతమంది రౌడీ గర్ల్స్ అయితే వస్తారు. వీళ్ళందరూ కూడా సూజీ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అంట. సో సూజీ పొజిషన్ని వాళ్ళ ఇంట్లో హీరోయిన్ లాక్కోవడానికి వాళ్ళ ఇంట్లోపలికి అడుగు పెట్టిందని వీళ్ళందరికీ తెలిసింది. ఇంకా హీరోయిన్ గురించి లేని ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు 1కి 4 యాడ్ చేసి వీళ్ళందరికీ చెప్పడంతో వీళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేసింది హీరోయిన్ పైన. అందుకే హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకోవడానికి ర్యాగింగ్ చేయడానికి అయితే వచ్చేసారు ఇక్కడికి. హీరోయిన్ ని నీల్ డౌన్ చేయించి మరి వీళ్ళందరూ చాలా దారుణంగా హీరోయిన్ ని బుల్లీ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, మర్యాదగా తిరిగి అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ మా సూజీ ప్రాణాలతో ఆడుకోవడానికి ట్రై చేయొద్దు. నీ వల్ల సూజీ ఆల్మోస్ట్ సూసైడ్ కూడా చేసుకొని చనిపోవాలనుకుంది. నువ్వు మా సూజీని బుల్లీ చేస్తే నేను నిన్ను అంతకన్నా ఎక్కువ బుల్లీ చేస్తానని నోటికి నచ్చినట్టు వాగుతూ ఉంటుంది అమ్మాయి. ఆపకుండా లొడ ఇలా వాగుతున్న టైంలోని కరెక్ట్గా టపాక్ మన్ వచ్చి ఒక బాస్కెట్ బాల్ అయితే ఈ అమ్మాయి గుండుకు తగులుతుంది. తీరా చూస్తే ఆ బాస్కెట్ బాల్ ని ఇసిరింది ఇంకెవరో కాదు, మన హీరోనే అయి ఉంటాడు. అక్కడికి వచ్చిన హీరో, నీకు ఎంత ధైర్యం ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ సొంత చెల్లెలతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ తన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తావు? ఈ స్కూల్ మొత్తం నాదే అన్న విషయం నీకు బాగా తెలుసు కదా. ఇంకొకసారి నువ్వు కానీ నీ గ్యాంగ్లో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే హీరోయిన్ జోలికి వచ్చారంటే నేను నెక్స్ట్ చేసే మొదటి పని మీ అందరి టీసీలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడం. జాగ్రత్తగా ఉండండి అని చెప్పంగానే ఈ అమ్మాయి ఇంకా అమ్మాయిలంతా కూడా భయపడిపోతారు. అందుకే వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరికీ సారీ చెప్పి పరిగెత్తేస్తారు అక్కడి నుంచి. కానీ ఈ సీన్ మొత్తాన్ని కూడా దూరం నుంచి సూజీ చూస్తూ ఉంటుంది. సూజీకి అప్పటి వరకు హ్యాపీగానే ఉంటుంది. తన గ్యాంగ్ గర్ల్స్ అందరూ కూడా హీరోయిన్ని ఏడిపిస్తున్నంత వరకు. కానీ వన్స్ హీరో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మొహం మాడిపోతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో సూజీకి హీరో అంటే ఇష్టం, ఇంకా హీరో పైన క్రష్ ఉందంట. కానీ ఇప్పుడు హీరోయిన్ రాకతో హీరోని కూడా తన దగ్గర నుంచి లాగేసుకోవాలనుకుంటుందని సూజీకి అర్థమవుతుంది. కాబట్టి చాలా కోపం అయితే వచ్చేస్తుంది అమ్మాయికి. క్లాస్ రూమ్లో టీచర్ చెప్తున్న పాఠాలు వినకుండా హీరో అయితే లాస్ట్ బెంచ్లో కూర్చొని నిద్రపోతాడు. అస్సలు చదువుపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టు ఉండడంతో హీరోయిన్ అయితే ఈ పాయింట్ని నోటీస్ చేసి తన బ్రెయిన్లో పెట్టుకుంటుంది. ఒకే ఇంట్లో కలిసి ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్యన బాండ్ అయితే తొందరగానే ఏర్పడిపోతుంది. ఇద్దరు చాలా తక్కువ టైంలోనే ఫ్రెండ్స్ కూడా అయిపోతారు. హీరోయిన్ టేబుల్ పైన వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ యొక్క పిక్చర్ ఉండడంతో హీరో ఆ పిక్చర్ని చూసి అడుగుతాడు, నువ్వు వాళ్ళని ఇంకా మిస్ అవుతున్నావా అని. ఎందుకు మిస్ అవును, చిన్నప్పటి నుంచి నన్ను వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే చాలా ప్రేమగా పెంచారు. అలాంటి వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాళ్ళని తలుచుకొని క్షణం అంటూ లేదు. వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నానని అయితే కొంచెం బాధగా చెప్తుంది. హీరోయిన్ హీరోకి అడ్వైస్ ఇస్తుంది, క్లాస్ రూమ్లో అలా పడుకోకుండా కొంచెం టీచర్ చెప్పే లెసన్స్ కూడా వింటే ఈసారి కూడా ఫెయిల్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్కి అడ్వాన్స్ అవ్వగలుగుతావు. లేకపోతే నెక్స్ట్ వచ్చే జూనియర్స్తో మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. అది ఎంత సిగ్గుచేటు అని. ఇంకా నన్ను వాళ్ళ రౌడీ అమ్మాయిలందరి దగ్గర నుంచి కూడా సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. హీరో మొహమాటంగా సర్లే ఏం పర్లేదని చెప్పైతే అతని డార్క్ రూమ్ లోపలికి అయితే వచ్చేస్తాడు. ఈ డార్క్ రూమ్ లో పెద్ద సీక్రెట్ ఏం లేదు. హీరోకి నచ్చిన పిక్చర్స్ అన్నిటిని కూడా క్లిక్ చేస్తూ ఉంటాడు. ఆ పిక్చర్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసి ఈ రూమ్ లోనే అంటించుకుంటూ ఉంటాడు. దానికి ఇతను పెట్టుకున్న పేరే డార్క్ రూమ్. బయట వాళ్ళెవరూ కూడా ఈ రూమ్ లోపలికి రాకూడదు. హీరోకి సడన్ గా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఏంది హీరోయిన్ ఏం చేస్తుందా అని బయటకు వచ్చి చూస్తే వంటగదిలో సూప్ తయారు చేస్తూ ఉంటుంది. కొంచెం టేస్ట్ చేసిన హీరోకి ఈ సూప్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నీకు వంట చేయడం కూడా వచ్చా, ఇంత బాగా ఎలా వండుతున్నావు అని అడిగినప్పుడు, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఎప్పుడన్నా ఇంట్లో నుంచి బయటికి ఏదన్నా పని మీద వెళ్తే
మా ఇంట్లో ఉన్న చిన్న తమ్ముడికి నేనే కదా వండి పెట్టాలి. అందుకే నిదానంగా వంట కూడా నేర్చుకున్నాను. ఈ పాటికి నేను చేసిన వంట తిన్న ఎవరన్నా సరే బాగుందని చెప్పాల్సిందే. అంత బాగా చేయగలుగుతాను నేను అని తన గురించి తాను కొంచెం పొగుడుకుంటుంది. రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్కి ఒక చిన్న క్యూట్ పప్పి అయితే కనిపిస్తుంది. హీరోయిన్కి ఈ కుక్క పిల్ల బాగా నచ్చడంతో మనం దీన్ని ఇంటికి తీసుకువెళ్దామా, ఇది నీళ్ళే కాబట్టి నీ పర్మిషన్ అడగాల్సి వస్తుంది, నాకు ఇది బాగా నచ్చింది, ప్లీజ్ ఒప్పుకో అని అడుగుతుంది. హీరో సమాధానం ఇచ్చే లోపే పక్క నుంచి అన్నయ్య చెప్తాడు హీరోకి కుక్కలంటే అస్సలు నచ్చదు, చిన్నప్పటి నుంచి కుక్కల పైన కోప్పడుతూ చిరాకు పడుతూనే ఉండేవాడని. కానీ హీరోయిన్ ఇంతలా అడుగుతుంది కాబట్టి అతనికి కూడా ఏమనకుండా సరే దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దామని ఒప్పేసుకుంటాడు. రాత్రి వాళ్ళిద్దరు సోఫా పైన పప్పిని పట్టుకొని కూర్చొని దీనికి ఏం పేరు పెడదామని చాలాసేపు ఆలోచిస్తారు. మనం ఎందుకు దీని పేరు గ్రే అని పెట్టకూడదని హీరో అన్నప్పుడు హీరోయిన్కి కూడా ఆ పేరు నచ్చడంతో ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఈ కుక్క పిల్లని ఇప్పటి నుంచి గ్రే అని పిలుద్దామని. కరెక్ట్గా అదే టైంకి అన్నయ్య ఇంట్లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఇదిగో సూజీకి కోపం తగ్గిపోయిందంట. సూజీ నిన్ను ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. సో నువ్వు పెటాకులన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసావంటే అందరం హ్యాపీగా ఇంట్లోనే ఉందామని అడుగుతాడు. ఇది సూజీ ప్లాన్ అయి ఉంటుంది. ఎందుకంటే సూజీకి హీరోయిన్ ఇద్దరు ఒకే ఇంట్లో ఇన్ని రోజులు స్పెండ్ చేయడం ఇష్టం లేదు కాబట్టి. సూజీ తన మైండ్లో ఇంత ఆలోచిస్తుందని అన్నయ్యకి ఏం తెలియదు కాబట్టి ఈ కబురు చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చి ఉంటాడు. ఇక్కడ చూస్తే ఏమో హీరోని వదిలిపెట్టాలని, హీరోకి హీరోయిన్ని వదిలిపెట్టాలని అస్సలు లేదు కాబట్టి వీళ్ళిద్దరూ చాలా ఆలోచిస్తూ ఉంటారు హీరోయిన్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలా వద్దా అని చెప్పి. అందుకే హీరోయిన్ని ఇదే ఇంట్లో ఇంకొన్ని రోజులు ఎలా ఉంచాలా అని ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఐడియా అయితే వస్తుంది. హీరోయిన్ ఇప్పుడిప్పుడే ఈ కుక్క పిల్లని తీసుకొని వచ్చింది, దానికి హీరోయిన్ అలవాటు అవ్వాలి, నేను కూడా అలవాటు అవ్వాలి. అంతకుమించి ఇప్పుడు ఈ కుక్క పిల్లని మీ ఇంటికి తీసుకొచ్చిందంటే మీ మమ్మీకి అసలే కుక్కలంటే ఎలర్జీ కదా, మీ మమ్మీ నిన్ను హీరోయిన్ ఇద్దరిని కూడా కలిపి తిడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పు, హీరోయిన్ని ఇంకొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండనివ్వచ్చు కదరా అని అడుగుతాడు. అన్నయ్య గారికి విషయం అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ కూడా ఒకరిని వదిలి ఉండాలనుకోవట్లేదని. అందుకోసమే సరే మీకు ఏది ఇష్టమైతే అదే చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మావాడు ప్రేమలో పడినట్టున్నాడని హీరోని టీజ్ చేసి అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హీరోయిన్కి మొక్కలంటే కూడా చాలా ఇష్టం అంట. కానీ తను ఉంటున్న ఈ రూమ్ లోపలికి సన్లైట్ చాలా తక్కువ సేపు వస్తుంది కాబట్టి తను టైంకి ఆ మొక్కలన్నింటినీ కూడా సన్లైట్ వచ్చే డైరెక్షన్లోకి మార్చాల్సి వస్తుందని, తను చాలా ఇబ్బంది పడుతుందని హీరోకి చెప్పడంతో హీరోయిన్ని రూమ్ చేంజ్ చేద్దాం అనుకుంటాడు. అందుకోసమే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్న హీరోయిన్ని తాను ఉండే సెకండ్ ఫ్లోర్ లోపల తన ఆపోజిట్ రూమ్ లోపలికి షిఫ్ట్ చేస్తాడు. కర్టెన్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ లోపలికి చాలా వెలుతురు వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది హీరోయిన్. ఇంకా నా మొక్కలకి ఫుల్ సన్లైట్ అని తన కొత్త బెడ్ మీద కూడా గెంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ హ్యాపీనెస్ని చూసిన హీరో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇద్దరు పొద్దున్నే లేచిన తర్వాత చేసే మొదటి పని ఆపోజిట్ డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేయడం, సో దట్ అదర్ పర్సన్ ఇద్దరు లేచారని వాళ్ళకి తెలుస్తుంది. ఇద్దరు కలిసి కిందకి దిగచ్చు, బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేయొచ్చు. హీరో ఇంటి మెయిన్ డోర్ పైన తాళాన్ని ఎప్పుడు పెడతాడు, సో దట్ నేను లేని టైంలో నువ్వు ఈ తాళాన్ని తీసుకొని ఇంట్లోపలికి వెళ్ళిపోవచ్చు, నేను వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేయక్కర్లేదని ఆ తాళాన్ని ఎక్కడ పెడతాడో కూడా ఆ అమ్మాయికి చూపిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ పొట్టిది కాబట్టి తాళాన్ని అందుకోలేకపోతుంది. ఇది నాకు అందట్లేదని చెప్తే హీరో తాళాన్ని తన దగ్గరికి వచ్చి తీసి తన చేతిలో అయితే పెడతాడు. వీళ్ళిద్దరిని ఇంత క్లోజ్గా పక్కింటి బాల్కనీ నుంచి సూజీ అయితే చూస్తుంది. సూజీకి చాలా కోపం వచ్చేస్తుంది కాబట్టి ఎలా అయినా సరే అందరి దృష్టిలో హీరోయిన్ని బ్యాడ్ చేయాలని హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందామని డిసైడ్ అయిపోతుంది. స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ డెస్క్ మీదకి వచ్చి కూర్చుందాం అనుకుంటే ఈ పాటికే బుల్లీ గర్ల్ వాళ్ళ మమ్మీ అయితే హీరోయిన్ వాళ్ళ మమ్మీని సూజీ డెస్క్ దగ్గరికి పంపించేస్తుంది. ఇప్పుడు చూస్తే హీరోయిన్ డెస్క్ పైన కూర్చోడానికి ఎవరు లేరు, హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు కూడా రాలేదని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కానీ అదే టైంకి హీరో అయితే క్లాస్ రూమ్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ బెంచ్ పైకి వెళ్ళి కూర్చొని అందరికీ వినబడేలా చెప్తాడు, ఇకపై నుంచి నేను కూడా హీరోయిన్కి ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడినే, అందుకోసమే తన పేరెంట్ టీచర్ మీటింగ్ని అటెండ్ అవ్వడానికి నేను వచ్చానని. ఇది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతిసారి కూడా హీరో తన డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ప్రొటెక్ట్ చేయడానికి టైంకి వచ్చేస్తాడని. రాత్రి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఇంకా ఒక కామన్ ఫ్రెండ్ అయితే కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఈ డిన్నర్ని కుక్ చేసింది మన హీరోయిన్ అయి ఉంటుంది. ఆ ఫ్రెండ్ అంటాడు, నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా నువ్వు ఎందుకు ప్రతిసారి హీరోయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ హీరోయిన్ కోసం మాట్లాడుతూ ఉంటావో, ఇంత మంచిగా వండి పెడుతుంది కాబట్టే కదా నువ్వు తన్ని ప్రతిసారి కాపాడుతూ ఉంటావు అని జోకేస్తాడు.
అన్నయ్యకి కూడా హీరోయిన్ చేసిన ఫుడ్ బాగా నచ్చుతుంది. హీరోయిన్‌ని పొగుడుతూ ఉన్న అదే టైంలో సూజీ అయితే వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి, "అన్నయ్య హీరోయిన్ నన్ను ఇక్కడున్న ఎగ్జిబిషన్‌కి రమ్మని పిలిచింది. సాయంత్రం నుంచి నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను కానీ ఆ పిల్ల మాత్రం రాలేదు. కావాలనే నా పైన కోపం ఉన్నట్టుంది. అందుకే నన్ను ఇక్కడ వెయిట్ చేస్తుంది ఇంతసేపు. చాలా చీకటి పడిపోయింది. చాలామంది అబ్బాయిలు నా చుట్టూ ఉన్నారు. నాకు భయమేస్తుంది అన్నయ్య" అని ఫేక్ డ్రామా అయితే చేస్తుంది. ముద్దుల చెల్లెలు కాబట్టి అన్నయ్య అది చాలా తేలిగ్గా నమ్మేస్తాడు. రివర్స్‌లో హీరోయిన్ పైన అరుస్తాడు. "నీకింకా సూజీ పైన కోపం తగ్గలేదా? తను చేసిన వాటన్నిటిని కూడా క్షమించేసి మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా, ఎందుకు ఇలా రివెంజ్ ప్లాన్ చేస్తున్నావు, తన్ని ఎగ్జిబిషన్ వరకు ఎందుకు పిలిపించి సాయంత్రం నుంచి వెయిట్ చేస్తున్నావు" అని గట్టిగా తిట్టి, తనకి ఏదైనా అయితే కానీ నేను నిన్ను ఊరికే వదిలిపెట్టనని ఎగ్జిబిషన్కి పరిగెడతాడు. అన్నయ్య వెనకాలే హీరోయిన్ ఇంకా హీరో ఇంకొక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అందరూ కూడా బయలుదేరి వెళ్తారు ఎగ్జిబిషన్కి. చూసి ముసలి కన్నీళ్ళు మొదలు పెడుతుంది. "నేను ఇంకా మీ కుటుంబానికి అవసరమే లేదు కదా, వాళ్ళకి కావాల్సిన కన్న కూతురు తిరిగి వచ్చేసింది. దానికి రీప్లేస్మెంట్ గానే కదా చిన్నప్పుడు నన్ను తెచ్చి పెంచుకున్నారు. ఇప్పుడు అదే వచ్చేసింది కాబట్టి నన్ను ఇంటి నుంచి తరిమేయడానికి మీరు రెడీ అయిపోయినట్టున్నారు కదా. అన్నయ్య నువ్వు కూడా నన్ను ఈ మధ్య అసలు సరిగా పట్టించుకోవట్లేదు. నీ కొత్త చెల్లెలు రాగానే ప్రేమ మొత్తం అటు షిఫ్ట్ అవుతున్నట్టుంది" అని అనగానే కొంచెం అన్నయ్య కూడా తన మాటలకి మ్యానిపులేట్ అవుతాడు. అందుకోసమే హీరోయిన్ తిట్టడం మొదలు పెడతాడు. అసలు దాన్నది ఎవరు అనుకుంటుంది, కొత్తగా మన ఫ్యామిలీ లోపలికి వచ్చినంత మాత్రాన, మన అమ్మ నాన్న యాక్సెప్ట్ చేసినంత మాత్రాన నేను దాన్ని నా చెల్లెలుగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. తనని నేను ఇప్పుడు చెల్లెలుగానే ట్రీట్ చేయట్లేదు. అయినా చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు ఎక్కడో పెరిగింది. ఇప్పుడేమో మన ఇంట్లో ఉండడానికి వచ్చింది కానీ మన ఇంట్లో మనం పెట్టుకోలేదు కదా, పక్కింట్లోకి తరిమేశాం. సో నువ్వు పెద్దగా దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఉన్న ఒక్కగానొక్క చెల్లెలివి నువ్వే అని చాలా గట్టిగా అరిచి చెప్తాడు అన్నయ్య. మాటలన్నీ అక్కడ దగ్గరలోనే నుంచొని ఉన్న హీరోయిన్ అయితే పూర్తిగా వినేస్తుంది. చాలా బాధపడుతుంది. కళ్ళమ్మట నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇది చూసిన హీరో తన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాక తన చెవుల్ని ఫుల్గా కవర్ చేసేస్తాడు. ఇంకా అన్నయ్య మాట్లాడుతున్న మాటలు ఏవి కూడా హీరోయిన్కి వినిపించకూడదని. "నేను సూజీని ఎగ్జిబిషన్కి రమ్మని అసలు పిలవనే లేదు. తను అబద్ధాలు చెప్తుందని హీరోయిన్ అన్నప్పుడు అదంతా నాకు తెలుసు. సూజీ ఎలాంటి అమ్మాయి నాకు బాగా తెలుసు. నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు ఇంకా బాగా తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను. నిన్ను ఎవరు కూడా ఇంక పైనుంచి ఒక్క మాట కూడా అన్నివ్వకుండా చూసుకుంటాను. ఇది నా ప్రామిస్" అని అంటాడు హీరో. ఇక్కడ ఇంతమంది ఇన్ని మాటలు అంటూ ఉంటే హీరోయిన్కి ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడ ఉండి ఇన్ని అవమానాలు పడే కన్నా తన్ని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ హీరోకి ఈ డెసిషన్ అస్సలు నచ్చదు కాబట్టి ఎలాగోలా చాలాసేపటి తర్వాత తన్ని ఓదార్చేస్తాడు. కానీ హీరోయిన్ వాళ్ళని ఇంకా మిస్ అవుతుందని అతనికి అర్థమవుతుంది కాబట్టి ఆమెని వాళ్ళ పాత అమ్మ నాన్న ఇంటికైతే తీసుకెళ్దామని నిర్ణయించుకుంటాడు. "నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు నిన్ను నమ్మకపోయినా సరే, నేను ప్రతి క్షణము కూడా నిన్నే ప్రొటెక్ట్ చేస్తాను. నీతోనే ఉంటాను. నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను. నువ్వు నా పైన ఆ నమ్మకాన్ని ఉంచొచ్చని హీరోయిన్తో చాలా మంచిగా మాట్లాడేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో అయితే తర్వాత రోజే వేరే ఊర్లో ఉన్న హీరోయిన్ని పెంచిన తల్లిదండ్రుల ఇంటికైతే తీసుకొని వచ్చేస్తాడు. మమ్మీ ఇన్ని రోజుల తర్వాత హీరోయిన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ నాన్న మాత్రం టెన్షన్ పడతాడు. "ఒక్కదానివే నువ్వు అంత దూరం నుంచి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చేసావు. అక్కడంతా బాగానే ఉంది కదా, నీకేం బాధ కలిగించేలా ఎవరు బిహేవ్ చేయట్లేదు కదా" అని అడుగుతాడు. హీరోయిన్ ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. హీరోయిన్ నోటి నుంచి మాట రాకపోవడంతో హీరోని తన కోసం స్టాండ్ తీసుకొని చెప్తాడు. "అక్కడంతా బాగానే ఉంది. హీరోయిన్ జస్ట్ మిమ్మల్ని మిస్ అవుతుందంతే. అందుకే నేను ఖాళీగానే ఉన్నాను కాబట్టి హీరోయిన్ ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేను హీరోయిన్ వాళ్ళ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్" అని చెప్పి కవర్ చేస్తాడు. ఇది విన్నాక నాన్న మనసు కొంచెం కుదుట పడుతుంది కాబట్టి ఇద్దరిని అయితే లోపలికి ఇన్వైట్ చేస్తాడు. కాసేపటి తర్వాత వాళ్ళ రూమ్ లోపలికి హీరోయిన్ వాళ్ళ చిన్న తమ్ముడైతే వస్తాడు. తమ్ముడికి కూడా హీరోని పరిచయం చేస్తుంది. కానీ తమ్ముడికి అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుందని. అందుకోసమే "అక్క ఏంటి సడన్గా బాయ్ ఫ్రెండ్ని తీసుకొని వచ్చేసావు ఇంటికి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్" అని వాళ్ళ తమ్ముడు ఏడిపించి అక్కడి నుంచి పరిగెత్తేస్తూ ఉంటే హీరోయిన్కి సిగ్గుపడాలా లేకపోతే మురిసిపోవాలో అర్థం కాక అక్కడి నుంచి ముందు ఎస్కేప్ అయిపోదాం అనుకొని వాళ్ళ తమ్ముడు వెనకాలే బయటికి పరిగెత్తేస్తుంది. హీరో కూడా కొంచెం బ్లష్ అవుతాడు. డైనింగ్ టేబుల్ పైన లంచ్ చేస్తూ ఉన్నప్పుడు హీరో సరదాగా చెప్తాడు, "ఇవే వంటలు హీరోయిన్ అక్కడున్నప్పుడు కూడా చేస్తూ ఉండేది. చాలా బాగా చేస్తుంది మీ అమ్మాయి" అని. వాళ్ళ మమ్మీకి సడన్గా టెన్షన్ మొదలవుతుంది. కూతురు అక్కడికి వెళ్ళి వంట పనులు ఎందుకు చేస్తుందని చదువుకోకుండా. కానీ హీరోయిన్ ఏదో ఒకలా కవర్ చేసేస్తుంది. "అమ్మ నేను అక్కడ చదువుకుంటున్నాను కానీ నా ఫ్రీ టైంలో నాకు వంట చేయాలనిపిస్తే చేసి పెడతాను అందరికీ. అది నాకు కొంచెం సంతోషాన్ని ఇస్తుందని చెప్తుంది. హీరోయిన్ని వాళ్ళ మమ్మీ ఇంకొకసారి అడుగుతుంది, "నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావు" అని. హీరోయిన్ ఇంకొక అబద్ధం అయితే చెప్పాల్సి వస్తుంది. "నేను అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. బయోలాజికల్ పేరెంట్స్ నన్ను బాగా చూసుకుంటున్నారు. అన్నయ్య కూడా నాకు చాలా ప్రేమని పంచుతున్నాడని." ఇక్కడే మమ్మీ రివీల్ చేస్తుంది హీరోయిన్ యొక్క డ్రీమ్ ఒక డాక్టర్ అవ్వాలని అంట. కానీ వీళ్ళ ఫ్యామిలీ ఒక
పూర్ కండిషన్ వల్ల హీరోయిన్ యొక్క ఆ డ్రీమ్‌ని ఎప్పటికీ కూడా ఈ ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ చేయలేదు కాబట్టే హీరోయిన్‌ని బయోలాజికల్ పేరెంట్స్‌కి అప్పచెప్పేస్తారు. హీరోయిన్‌ని ఇంతవరకు చదివించడమే వాళ్ళకి చాలా పెద్ద విషయం. ఇంతకన్నా పై చదువులు చదవాలంటే హీరోయిన్ వాళ్ళ దగ్గర ఉంటే ఇది అస్సలు జరగదు కాబట్టే ఈ నిర్ణయం వాళ్ళు తీసుకొని ఉంటారు నచ్చకపోయినా సరే. సో హీరోయిన్ కూడా వాళ్ళ ఇంటి వాళ్ళెవరూ తనని పూర్తిగా యాక్సెప్ట్ చేయకపోయినా ఎన్ని బాధలు పడుతూ ఉన్నా సరే అక్కడ ఉండడానికి కారణం తన ఈ ఒక్క డ్రీమ్ మాత్రమే. తను ఎప్పటికన్నా సరే వాళ్ళ కంట్రీస్ బెస్ట్ డాక్టర్ అవుదామని పట్టుపట్టి కూర్చుంది. అందుకోసమే చాలా శ్రద్ధగా చదువుకుందామని నిర్ణయించుకుంది కాబట్టి పెద్ద సిటీకి వెళ్ళింది. ఆ ఫ్యామిలీతో అలా వాళ్ళకి నచ్చకపోయినా సరే దూరంగా పక్కింట్లో ఉండాల్సి వస్తుంది బలవంతంగా. ఇవన్నీ హీరోయిన్ తన నోటితో చెప్పలేకపోతుంది. దానివల్ల హీరోయిన్ కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. హీరోయిన్ తల దించుకొని ఫుడ్ని ఆపకుండా తినేస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీకి కూడా ఒక విధంగా అర్థమై ఉంటుంది హీరోయిన్ బాధపడుతూ ఉండడం చూసి. కానీ ఆమె కూడా మాట్లాడలేకపోతుంది. పరిస్థితులు వాళ్ళ నాన్న నోరుని కూడా కట్టేస్తాయి. ఇదంతా కూడా హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ గురించి అతనికి తెలియని విషయాలు ఇవాళ చాలా తెలిసినాయి. వాళ్ళ చిన్న ఊరు నుంచి మళ్ళీ చైనాకి తిరిగి వచ్చేసరికి అన్నయ్య సూజీని తీసుకొని హీరోయిన్ ముందైతే నుంచుంటాడు. ఎందుకంటే అన్నయ్యకి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది సూజీ ఆ రోజు ఎగ్జిబిషన్ దగ్గర చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని. అందుకోసమే సూజీతో హీరోయిన్కి సారీ చెప్పిస్తాడు. హీరోయిన్ కూడా గొడవలు పడే అమ్మాయి అయితే అసలు కాదు. తను అందరితో ప్రేమగా నడుచుకోవాలనుకుంటుంది కాబట్టి తన సారీని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది. వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఏదో ఒక గిఫ్ట్ని కూడా సూజీ చేతిలో పెడుతుంది. వీళ్ళిద్దరి మధ్యన గొడవలన్నీ కూడా సెటిల్ అయిపోవడం వల్ల ఫ్యామిలీ అంతా రీయునైట్ అయినట్టు అవుతుంది. టేబుల్ పైన ఒకే డైనింగ్ టేబుల్ పైన అందరూ కూర్చొని భోజనం చేస్తారు. ఫ్యామిలీ అంతా గొడవలేం లేకుండా చాలా సంతోషంగా ఉంటారు. ముందు నుంచి చెప్పుకున్నట్టే హీరోని కూడా వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లనే ట్రీట్ చేస్తారు. అలా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఇంకా మన హీరోయిన్ హీరో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అక్కడే ఉండి చదువుకుంటుంది. హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటి డోర్ నెంబర్‌ని ఒక చైన్‌కి తగిలించి అయితే తనకి గిఫ్ట్ చేస్తాడు. ఈ ఐడియా హీరోయిన్‌కి బాగా నచ్చుతుంది కాబట్టి ఆ చైన్‌ని తన మెడలో నుంచి అస్సలు తీయదు. అలానే 24 గంటలు ప్రతిరోజు వేసుకొని తిరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా కూర్చొని గ్రాడ్యుయేషన్ తర్వాత ఏమేం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కొక్కరు వాళ్ళ డ్రీమ్ గురించి చెప్తూ ఉన్నప్పుడు హీరోయిన్ కూడా తను డాక్టర్ అవ్వాలనుకుంటుందన్న విషయాన్ని అందరితో షేర్ చేస్తుంది. హీరో టర్న్ వచ్చేసేటప్పటికి మాత్రం అతనైతే నాకు ప్రత్యేకంగా ఏదో ఒకటి అవ్వాలని అయితే నేను ఏం అనుకోవట్లేదు. జస్ట్ హీరోయిన్ ఏం అవ్వాలనుకుంటుందంటే నేను అది అవుతాను. హీరోయిన్ని అది చేయడానికి నా వంతు సహాయం నేను తనకి చేస్తానని హీరోయిన్ అంటే అతనికి ఇష్టమని ఇండైరెక్ట్గా ఫ్రెండ్స్ అందరి ముందు కూడా బయట పెడతాడు. అందరూ కూడా బ్లష్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరికి మధ్యన ఏదో జరుగుతుందని వాళ్ళకు కూడా ఈ పాటికి అర్థమైపోయింది. ఆ రాత్రి సినిమా చూడడానికి మూవీ థియేటర్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ అతని చేతిని అయితే పట్టుకుంటుంది చాలాసేపు. సినిమా అంతా కూడా అతని చేతిని అలా పట్టుకొని ఉంటుంది. తర్వాత రోజు వీళ్ళిద్దరూ కూడా బీచ్కి వెళ్తారు. హీరోయిన్ని 2011లో కలిశాడు. ఇది 2013. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యం చేస్తాడని అతనికి అర్థమైంది కాబట్టే ఇంకేమాత్రం లేట్ చేయకుండా హీరోయిన్కి ప్రపోజ్ చేసేస్తాడు. ఆబ్వియస్లీ హీరోయిన్కి కూడా హీరో అంటే ఇష్టం కాబట్టి అతని ప్రపోజల్ని చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడే హీరో ఆమె కోసం ఒక ప్రామిస్ కూడా చేస్తాడు. నీకు స్నో అంటే ఇష్టం కదా, నేను నీకోసం పింక్ స్నో కురిపించేలా చేస్తానని. కానీ అది ఇంపాసిబుల్ కదా, స్నో ఎప్పుడైనా పింక్ కలర్లో ఉంటుందా చెప్పు అని. అంటే నీకోసం నేను ఏ ఇంపాసిబుల్ పని అయినా సరే పాసిబుల్ అయ్యేలా చేయగలుగుతాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే నీకోసం నేను ప్రపంచాన్ని తల కిందలు కూడా చేయగలుగుతానని ఆమెకి ఇంకొక మాట అయితే ఇస్తాడు. తర్వాత రోజు సరదాగా వీళ్ళిద్దరు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు హీరోకి ఎందుకో సడన్గా ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తున్నట్టుంది. అతను ఆ కాల్ని పిక్ చేసి షాక్డ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాడు. అర్జెంట్గా అతనికి ఫ్లైట్ బుక్ చేయమని అవతల పర్సన్కి అయితే ఆర్డర్ వేస్తాడు. ఏం అర్థం కాక హీరోయిన్ అతన్ని ఏమైందో క్లియర్గా చెప్పమని అడిగినప్పుడు అతను మాత్రం సరిగ్గా సమాధానం ఇవ్వకుండా ఏదో అర్జెంట్ పని పడిందని అతను వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి హీరోయిన్ని అతను మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఇదే ఇంట్లో ఉండమని అయితే అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. ఇన్ని రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఇటు పక్క నుంచి హీరోయిన్ ఎంత ట్రై చేసినా కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. హీరోకి ఏమైందో అర్థం కాక తిను చాలా టెన్షన్ పడుతుంది. హీరో గురించి ఆలోచించి టెన్షన్ ఎక్కువ పడడం వల్ల ఒక పాయింట్లో హీరోయిన్కి హై ఫీవర్ కూడా వచ్చేస్తుంది. హీరోయిన్ యొక్క ఈ పరిస్థితిని అస్సలు చూడలేకపోతున్న అన్నయ్య అయితే హీరో వాళ్ళ మమ్మీకి కాల్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. అసలు హీరోకి ఏమైందో వీళ్ళిద్దరికి ఏం అర్థం కావట్లేదు. ఇంకా హీరోయిన్ని లగేజ్ మొత్తం సర్దుకొని తనే అబ్రాడ్ వెళ్ళి హీరోని వెతుక్కుందామని అనుకుంటుంది. కానీ అది చాలా కష్టమైన పని అని అన్నయ్యకి తెలుసు కాబట్టి తన పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పి తన్ని ఓదార్చైతే ఆపేయగలుగుతాడు. కానీ ఇద్దరు ఈ పాయింట్లో చాలా ఎమోషనల్ అవుతారు. హీరో ప్రాణాలకి ఏమన్నా అయిందా, అసలు తను ఎందుకు మనతో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు అని.
ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఓ రోజు అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ హీరో నుంచి హీరోయిన్‌కి కాల్ అయితే వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయంగానే హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి రకరకాల క్వెషన్‌లు ఆపకుండా అడిగేస్తూ ఉంటుంది. కానీ అటుపక్క నుంచి హీరో 4 సెంటెన్సులు చెప్తాడు. "నా కోసం ఇంకా వెయిట్ చేయొద్దు. నాకు ఇక్కడ చాలా ఎమర్జెన్సీ పని పడింది. నేను ఎప్పటికి మళ్ళీ చైనా తిరిగి రాలేను. ఇంకా మనం బ్రేకప్ చేసేసుకుందాం. నా కోసం నువ్వు ఇంకా అస్సలు వెయిట్ చేయొద్దు. లైఫ్‌లో మనం కలవడం చాలా కష్టమని." ఇది విన్న తర్వాత హీరోయిన్ గుండె 2 ముక్కలైపోతుంది. అస్సలు హీరో నోటి నుంచి ఇలాంటి పదాలు వస్తాయని తను ఏ రోజు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు హీరో తనని నిజంగానే ప్రేమించాడన్న క్వెషన్ అయితే హీరోయిన్ మైండ్‌లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. హీరో చెప్పాడు ఎప్పటికి కూడా మళ్ళీ తిరిగి రాలేడని. అందుకోసమే హీరోయిన్ కూడా నిదానంగా అతన్ని మర్చిపోవాలని ట్రై చేస్తుంది. మెడికల్ కాలేజ్‌లో కూడా జాయిన్ అవుతుంది. కానీ ఏ రోజు కూడా అతన్ని మర్చిపోలేకపోతుంది. ప్రతిరోజు అతని జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ తనకి గుర్తొస్తూ ఉంటాయి. కొత్త ఫ్రెండ్స్ అవుతారు కానీ హీరో లాంటి ఒక స్ట్రాంగ్ బాండ్ అయితే కాలేజ్‌లో హీరోయిన్‌తో ఎవ్వరికీ కూడా క్రియేట్ అవ్వదు. అలా తన గ్రాడ్యుయేషన్ డే కూడా వచ్చేస్తుంది. కాలేజ్ పూర్తి అయిపోతుంది. తన డిగ్రీ సర్టిఫికేట్ స్టేజ్ పైన తన చేతిలో పెట్టేటప్పుడన్నా హీరో ఇది చూడ్డానికన్నా ఇక్కడికి వస్తాడేమో అని హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ హీరో కనిపించడు తనకి ఆడియన్స్ అందరిలో. చాలా డిసప్పాయింట్ అవుతుంది. తనైతే సక్సెస్ఫుల్గా డిగ్రీ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేట్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం కూడా మెట్ల మీద కూర్చొని హీరో గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ పింక్ స్నో కురవడం అయితే మొదలవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ అని తనకి అర్థమైపోతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుందో చూసి ఆ ఫ్లోర్ టెర్రస్ దగ్గరికి అయితే వెళ్తుంది. హీరో ఖచ్చితంగా ఇది చేయిస్తున్నాడు. హీరో నా కోసం ఇదంతా కూడా చేయించడానికి ఇక్కడికి వచ్చాడేమో అన్న ఎక్స్పెక్టేషన్స్తో. కానీ పైకి వెళ్ళి చూస్తేనే అక్కడ ఒక పెద్ద ప్రొడక్షన్ టీం ఉంది. వాళ్ళందరూ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ని షూట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఇదంతా హీరో తన కోసం ఏమి చేయిస్తున్న పని అయితే కాదని తెలిసిన తర్వాత హీరోయిన్ ఇంకా డిసప్పాయింట్ అయిపోతుంది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. సీన్ 2021కి వచ్చేస్తుంది. హీరోయిన్ కలిసింది 2011లో. అంటే ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయినాయి అని అర్థం. హీరోయిన్ ఈ పాటికి మూవ్ ఆన్ అయిపోయింది. హీరో గురించి ఆల్మోస్ట్ మర్చిపోయింది. కానీ అతని జ్ఞాపకాలు అయితే చిన్నగా తన బ్రెయిన్లో అలానే ఉండిపోయినాయి. హీరోయిన్కి ఇప్పుడు ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంట. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఒక డాక్టర్ కూడా అయిపోగలిగింది. పెద్ద హాస్పిటల్లో మంచి పోస్ట్లో ఉంది. తన కళ్ళ ముందున్న ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి కాబోయే భార్య అంట. అంటే అతని ఫియాన్సే. వీళ్ళిద్దరూ కూడా ఒకే హాస్పిటల్లో పని చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా రాత్రి హాట్ పాట్ తినడానికి ఒక రెస్టారెంట్కి అయితే వస్తారు. అక్కడ వాళ్ళ పెళ్ళి ఎక్కడ, ఏ వెన్యూలో, ఏ టైంకి, ఎప్పుడు, ఏ సీజన్లో చేసుకోవాలని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది. అంటే అక్కడికి ఒక అనుకోని అతిథి రానంత వరకు. తీరా చూస్తే అక్కడికి వచ్చింది మన హీరో అయి ఉంటాడు. హీరో గత 10 సంవత్సరాల్లో ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు వచ్చి స్ట్రైట్గా హీరోయిన్ పక్కన అయితే కూర్చుండిపోతాడు. కానీ హీరోయిన్కి ఇంకా ఆ కోపం తన మనసులోనే ఉంది. అస్సలు భరించలేకపోతుంది. ఏం జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నాడు అన్న కోపం ఇంకా పెరిగిపోవడంతో అక్కడి నుంచి వాకౌట్ చేస్తుంది. హీరో చైనాకి తిరిగి వస్తున్నాడన్న విషయం అక్కడ కూర్చున్న ముగ్గురికి తెలుసు. అందుకే వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళ ముగ్గురులో ఒక్కరు కూడా నాకు చెప్పలేదు. కనీసం చెప్తే నేను ప్రిపేర్డ్గా ఉంటాను కదా. ఒక్క మాట కూడా చెప్పకుండా మా ఇద్దరిని ఎలా కల్పించేశారని హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. హీరోయిన్ని ఫాలో అవుతూ తర్వాత రోజు హీరో అయితే హాస్పిటల్ వరకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడే హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ని కలుస్తాడు. హీరోయిన్ పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయింది. ఇంకొక అబ్బాయిని కూడా ప్రేమిస్తుందన్న విషయం తెలిసిన తర్వాత హీరోకి కూడా చిన్న హార్ట్ బ్రేక్ అయితే జరుగుతుంది. అందువల్ల అతను ఇంకేం మాట్లాడలేకపోతాడు. కాబట్టి అతను కూడా అక్కడి నుంచి వాకౌట్ చేస్తాడు. హీరోయిన్ కోసం, హీరోయిన్కి దగ్గర ఉండడం కోసం హీరోయిన్ వాళ్ళ ఆపోజిట్ ఫ్లాట్ని అయితే హీరో పూర్తిగా కొనేస్తాడు. హీరోయిన్కి కూడా ఇదే విషయాన్ని చెప్పినప్పుడు అదే టైంకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా బయటికి వచ్చి ఇతనెవరు, నిన్న హాస్పిటల్లో కూడా చూశాను, నీకు తెలిసిన వాడా అని అడిగినప్పుడు నేను వాడు ఒకే స్కూల్లో చదువుకున్నాం. కానీ ఈ పాయింట్లో నేను వాడి మొహం కూడా చూడాలనుకోవట్లేదని చెప్పి బాయ్ ఫ్రెండ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బాధలో ఫుల్గా బార్లో కూర్చొని తాగుతూ ఉన్న టైంలో హీరో అక్కడికి వచ్చి మళ్ళీ నాతో వచ్చేయచ్చు కదా, మన ఇద్దరం కలిసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని అడుగుతాడు. ఈ మాట అడగడానికి నీకు సిగ్గుగా లేదా? అసలు ఏం జరిగిందో నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే మాయమైపోయావు. నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావు. నా లైఫ్ని నేను సరిగ్గా లీడ్ చేస్తూ ఉన్న ఈ టైంలో మళ్ళీ తిరిగి వచ్చి నన్ను మళ్ళీ నీతో కలిసిపోమంటున్నావు. ఇదంతా నువ్వు అనుకుంటున్నంత ఈజీ ఏమీ కాదు. నేను ఒక కొత్త అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాను. నీలాగా ఒకరిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం నాకైతే అలవాట్లేదు. అందుకోసమే నేను వాడితోనే కమిటెడ్గా ఉండాలనుకుంటున్నాను. నీ మొహం కూడా నాకు మళ్ళీ చూపించకు. నీ మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుందని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలు హీరోయిన్ నోటి నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని హీరో గుండె చాలా గట్టిగా అయితే బ్రేక్ అవుతుంది. ఈసారి హీరోయిన్ అనుకోని మాటలన్నీ అనేసానని కొంచెం లేట్గా రియలైజ్ అవ్వడం వల్ల బార్ బయట ఉన్న ఒక బల్ల మీద కూర్చొని ఒక్కతే ఏడుస్తూ ఉంటే అదే టైంకి బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. ఇందాక మీరు మాట్లాడుకున్నవన్నీ విన్నాను. తను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్న విషయాన్ని నా దగ్గర దాచావు. అయినా సరే ఏం పర్లేదు, నాకు ఈ ఒక్క విషయం పైన క్లారిటీ ఇవ్వు.
నీ మనసులో ఇంకా వాడున్నాడా? ఒకవేళ ఉంటే నువ్వు నాకు బ్రేకప్ చెప్పి వాడితో మళ్ళీ కనెక్ట్ అయిపోవడానికి వెళ్ళిపోవచ్చు. నేను నీకు ఏం అడ్డు చెప్పను. కానీ ఒకవేళ నీకు అతని పైన ఫీలింగ్స్ ఏం లేవు, నాతోనే రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం అతన్ని మళ్ళీ కలవద్దు. అతన్ని పూర్తిగా కట్ ఆఫ్ చేసేయి. ఇది నీ కరెంట్ బాయ్ ఫ్రెండ్గా నేను పెడుతూ ఉన్న ఒకే ఒక కండిషన్. నీకు ఎంత టైం కావాల్సిన అంత టైం తీసుకో అని అంటాడో లేదో హీరోయిన్ ఆలోచించేసుకుంటుంది, డెసిషన్ తీసేసుకుంటుంది. దట్ బ్రేకప్ చేసేసుకుందాం ఈ కరెంట్ బాయ్ ఫ్రెండ్తో, మళ్ళీ హీరోతోనే కలవాలనుకుంటుందని. ఇదే విషయం ఆ బాయ్ ఫ్రెండ్కి చెప్పినప్పుడు స్టార్టింగ్లో కొంచెం బాధపడతాడు, కానీ హీరోయిన్ సంతోషమే అతని సంతోషం అనుకున్నాడు. అందుకోసమే ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పొద్దున్నే హీరోయిన్కి బయట నుంచి అరుపులు వినిపించడంతో ఏంటబ్బా అని బయటకు వచ్చి చూస్తే అక్కడ కొంతమంది అపార్ట్మెంట్ స్టాఫ్ అయితే హీరో వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. ఎందుకంటే హీరో ట్యాప్ వదిలేసి బయటకు వెళ్ళిపోయాడంట. అందుకోసమే హీరోయిన్ అక్కడికి వస్తుంది. కొంచెం కాళ్ళని పైకెత్తితే ఎక్స్పెక్ట్ చేసినట్టే డోర్ పైనే కీ ఉంటుంది. ఓపెన్ చేసి లోపలికి వెళ్తే తను షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరో దగ్గర ఇంకా తన చాలా పిక్చర్స్ ఉన్నాయి. అప్పట్లో తన కెమెరాతో ఫొటోస్ అన్ని క్లిక్ చేస్తూ ఉండేవాడు కదా, డార్క్ రూమ్లో తగిలించుకుంటూ ఉండేవాడు. వాటన్నిటిని కూడా పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్గా పెట్టి అతని ఇంటి మొత్తాన్ని కూడా అలంకరించుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, హీరోయిన్ మూవ్ ఆన్ అయిపోయింది, కానీ హీరో మనసులో మాత్రం ఇంకా హీరోయిన్ ఉందన్న విషయం హీరోయిన్ తెలుసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ రోజు రాలేదు, పింక్ స్నో కురిపించింది కూడా హీరో కాదని తెలిసిన తర్వాత ఆ రోజు తనకి చాలా కోపం వస్తుంది. కాబట్టి మెడలో హీరో గిఫ్ట్ చేసిన చైన్ని కూడా తీసి పక్కకైతే ఇసిరేస్తుంది. సడన్గా చూస్తే ఇంట్లో ఆ చైన్ కూడా హీరోయిన్కి కనిపించడంతో ఏంటబ్బా ఇదంతా ఏం అర్థం కాక ఆ చైన్ని తీసుకొని కోపంగా వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ కాబోయే వదిన దగ్గరికి అయితే వెళ్ళి, అన్నయ్య ఇదంతా ఏంటి నాకు అర్థమయ్యేలా చెప్పమని అడుగుతుంది కోపంగా. హీరోయిన్కి ఇంత కోపం ఎందుకు వస్తుందంటే హీరో రీసెంట్గానే చైనాకి వచ్చాడని తెలుసు. హీరోయిన్ ఈ చైన్ని చాలా రోజులు ముందే ఇసిరేసింది. సో ఈ చైన్ని ఖచ్చితంగా పిక్ చేసింది వాళ్ళ అన్నయ్య అయి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఈ చైన్ని తీసుకొని వెళ్ళి హీరో చేతికి అప్పచెప్పుకున్నాడు. సో ఖచ్చితంగా హీరో ఇంకా వాళ్ళ అన్నయ్యకి మధ్యన కాంటాక్ట్ అయితే ఉంది ఇన్ని రోజులుగా. అయినా సరే వాళ్ళ అన్నయ్య హీరోయిన్కి ఏ రోజు ఒక్క మాట కూడా హీరో గురించి చెప్పలేదు. అలా మొండి పట్టుపట్టి వాళ్ళ అన్నయ్య పైన కోపడి వాళ్ళ అన్నయ్యని లిటరల్గా బ్లాక్మెయిల్ చేస్తే కానీ వాళ్ళ అన్నయ్య నోట్ నుంచి అసలు నిజం బయటికి రాదు. హీరోకి అప్పట్లో ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది కదా, అది వాళ్ళ మమ్మీకి సంబంధించింది అయి ఉంటుంది. వాళ్ళ మమ్మీ లిటరలీ తన హస్బెండ్ని ఎంత ప్రేమిస్తుందంటే భర్త కోసం తన డాన్సింగ్ కెరీర్ని సైతం వదిలేసి వంటింటి కుందేలాగా మారడానికి కూడా రెడీ అయ్యింది. అయినా సరే అతనికి తన భార్య పంచుతున్న ప్రేమ సరిపోదన్నట్టు తన భార్యని వదిలేసి వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఆవిడని పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఈవిడికి డైవోర్స్ అయితే ఇచ్చేస్తాడు. డైవోర్స్ పేపర్స్ చూసిన హీరో వాళ్ళ మమ్మీకి గుండె ఆగిపోతుంది. తన భర్త కోసం తన కెరీర్ని త్యాగం చేసింది, ఎంత ప్రేమని పంచినా సరే అదంతా చివరికి వేస్ట్ అయిపోయిందని ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఫోన్లో తెలియడం వల్ల ఎవరికి ఒక్క మాట కూడా ఏం జరిగిందో చెప్పకుండా గబగబా అయితే చైనా నుంచి అబ్రాడ్కి వాళ్ళ మమ్మీని కలవడానికి, వాళ్ళ మమ్మీ బాధని ఓదార్చడానికి అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. కొడుకుని చూసిన మమ్మీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒరే నువ్వన్నా మీ నాన్నకి ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చేయమని చెప్పరా, మీ నాన్న లేకుండా నేను నా జీవితాన్ని ఎలా ఊహించుకోవాలో కూడా నాకు భయం వేస్తుంది, నాకు మీ నాన్న కావాలి అని చాలా బాధపడుతుంది. వాళ్ళ మమ్మీ చెప్పింది కాబట్టి ఒకసారి వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడదామని పక్కకి వెళ్తాడు సెల్ ఫోన్ తీయడానికి. ఈలోపే చూడకూడదైతే చూస్తాడు. వాళ్ళ మమ్మీ బాల్కనీ పైన నుంచి అయితే దూకేస్తుంది. హీరో అప్పుడే వాళ్ళ మమ్మీని కలవడానికి వచ్చాడు. కళ్ళ ముందే వాళ్ళ మమ్మీ చనిపోవడం చూస్తాడు. కాబట్టి అతను ట్రామా లోపలికి వెళ్ళిపోతాడు. పిచ్చెక్కిపోతుంది మన హీరోకి. లిటరల్లీ హీరోని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేస్తారు. హీరో హాస్పిటల్ బెడ్ నుంచి బయటికి చూసిన ప్రతిసారి రెడ్ డ్రెస్లో ఉన్న వాళ్ళ మమ్మీనే గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ అతని కళ్ళ ముందు నడుస్తూ ఉండడం కనిపించడంతో అతనికి పిచ్చి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ పిచ్చి కొంచెం పెరగడం వల్ల పోస్ట్ ట్రామాటిక్ మెంటల్ డిసార్డర్ కూడా ఏర్పడుతుంది అతనికి. హీరోతో పాటు అతని కజిన్ అయితే ఉంటాడు. హీరో గురించిన ఈ కండిషన్ని కజినే చైనాలో ఉన్న అన్నయ్యకి చెప్తూ ఉంటాడు. అన్నయ్యకి కూడా ఈ కజిన్ ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా అన్నయ్య కూడా హీరోయిన్ ఎంత బాధపడుతుందన్న విషయాలన్నింటినీ కూడా కజిన్కి చెప్తే కజిన్ వచ్చి మన హీరోకి చెప్పడం వల్లే ఆ రోజు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరో హీరోయిన్కి కాల్ చేసి ఇంకా నా కోసం వెయిట్ చేయొద్దు, నేను చైనాకి తిరిగి రాలేను, బ్రేకప్ అని చెప్పేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ చాలా ప్యాషనేట్ అమ్మాయి. ప్రేమ కోసం తన డాక్టర్ కెరీర్ని వృధా చేసుకోవాలని ప్రేమ కోసం తన డాక్టర్ కెరీర్ని వృధా చేసుకోవడం అస్సలు హీరోకి ఇష్టం లేదు. హీరోయిన్ ఎంతలా డాక్టర్ అవ్వాలనుకుంటుందో అతను కళ్ళారా చూశాడు. కాబట్టి సేమ్ హీరో వాళ్ళ మమ్మీ హీరో వాళ్ళ నాన్న కోసం ఎలా అయితే ఎదురు చూస్తూ ఆఖరికి తన ప్రాణాలనే తీసుకుందో, అలాంటి సీన్ మళ్ళీ వాళ్ళ లైఫ్లో కూడా రిపీట్ అవ్వకూడదు, రీక్రియేట్ చేయకూడదు అనుకున్నాడు. కాబట్టి హీరోయిన్కి బ్రేకప్ చెప్పేశాడు. ఇదంతా తెలిసిన తర్వాత హీరోయిన్ చాలా బాధపడుతుంది. బీచ్ దగ్గరికి వచ్చి తను ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగిపోతూ ఉన్నప్పుడే హీరో కూడా అక్కడికి వచ్చి, మీ అన్నయ్య నీకు అన్ని విషయాల్ని చెప్పేశాడు
చేశాడని అడుగుతాడు. హీరోయిన్ కూడా అతనికి దగ్గరగా వచ్చి ఇన్ని నిజాల్ని ఎలా దాయాలనిపించింది నా దగ్గర, ఏ రోజు కూడా నీకు ఇవన్నీ నాకు చెప్పాలనిపించలేదా అని అడుగుతుంది. ఈ నిజాలన్నీ నేను ముందే చెప్పానంటే నువ్వు మా అమ్మలానే మా నాన్న ఎప్పుడెప్పుడు వస్తాడా అన్నట్టు నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు. అదంతా నాకు అక్కర్లేదు, అదంతా నాకు కావాలని నేను ఏ రోజు కూడా కోరుకోను. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వడం నేను చూడాలనుకున్నాను, అది నా కళ్ళారా చూస్తాను కాబట్టి ఇంక నేను ఇప్పటికిప్పుడు చనిపోయినా సరే నాకు ఏం పర్లేదని అంటాడు. అవేం మాటలని హీరోయిన్ కొంచెం ఏడుపు టోన్లో అంటుంది. ఈ పాటికి హీరో చెప్తాడు, ఇప్పుడు నువ్వు నీ కాళ్ళపైన నిలబడగలుగుతున్నావు కాబట్టి నాలాంటి ఒక లూజర్కి బదులు ఒక సక్సెస్ఫుల్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అనుకుంటా అని సజెస్ట్ చేస్తాడు. నాకు ఏ సక్సెస్ఫుల్లో రిచ్ అబ్బాయి ఏమీ అక్కర్లేదు, నువ్వు ఏం చేయకపోయినా జాబ్లెస్గా ఉన్నా సరే నేను నిన్ను పెంచి పోషిస్తాను, నేను నా కాళ్ళపైన నిలబడగలుగుతున్నానని నువ్వే చెప్తున్నావు కదా, నాకు నువ్వు మాత్రమే కావాలి, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, ఇంకెవ్వరిని కూడా పెళ్లి చేసుకోనని చాలా గట్టిగా చెప్పేస్తుంది. ఈ పాయింట్లో వాళ్ళిద్దరికీ కూడా అర్థమైపోతుంది ఒకరు లేకుండా ఇంకొకరు జీవించలేరని. అందుకే ఇద్దరికిద్దరు కూడా గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇక్కడే మన హీరో ఇంకొన్ని విషయాల్ని చెప్తాడు. అతను మెంటల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము కూడా హీరోయిన్ బర్త్డే రోజు ఒక కేక్ తెప్పించి కట్ చేయిస్తాడంట. అంటే అతనికి నిజంగా ఏమీ పిచ్చి లేదు, కాకపోతే ట్రామా ఉండడం వల్ల పిచ్చి పిచ్చిగా కొన్నిసార్లు బిహేవ్ చేస్తాడు కాబట్టి ఈ హాస్పిటల్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను గ్రాడ్యుయేషన్ డే రోజు కూడా వచ్చి ఆడియన్స్లో కూర్చున్నాను, కానీ నువ్వు నన్ను చూసే లోపే నేను హుడీ వేసుకొని అక్కడి నుంచి నీ కళ్ళకి కనిపించినంత వేగంగా పరిగెత్తేసాను బయటికి. ఆ పింక్స్ను అడ్వర్టైజ్మెంట్ ఏమీ కాదు, అది కూడా నా ప్లానే, నీకు ఇచ్చాను కదా ప్రామిస్, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ అనే ఒక డ్రామాని క్రియేట్ చేసి నీ మీద పింక్స్ను కురిపించేలా చేయగలిగాను. కానీ ఆ పింక్స్ను నా వల్ల క్రియేట్ అవ్వలేదని నువ్వు అనుకొని మెడలో ఉన్న చైన్ని తీసేసి మరీ పక్కకి విసిరేసావు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను, ఆ చైన్ని నేనే తీసుకున్నాను, అందుకే అది నా రూమ్లో నీకు కనిపించింది. అయినా సరే నీ మనసులో ఉన్న ఎమోషన్స్ అన్నీ నాకు అర్థమవుతున్నాయి కాబట్టి నేను నీ పైన అస్సలు కోపంగా లేను. నువ్వు అలా చేసింది ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ పనే, వ్యాలిడ్ రియాక్షన్, ఐ యాక్సెప్ట్ అని అతను కూడా చాలా సంవత్సరాలు నిజం చెప్పకుండా ఇన్ని సంవత్సరాలు హీరోయిన్కి నిజం చెప్పకుండా హీరోయిన్తో మాట్లాడకుండా ఉన్నాడు కాబట్టి అతను సడన్గా హీరోయిన్ని ఎలా ఫేస్ చేయాలో అతనికి అర్థం కాలేదు కాబట్టి ఆ రోజు డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడలేకపోయి ఉంటాడు. హీరోయిన్కి ఇవ్వాల్సిన క్లారిటీ మొత్తం కూడా ఇచ్చేశాడు. హీరోయిన్కి కూడా హీరో యొక్క పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి హీరోని వాళ్ళ ఫ్యామిలీ లోపలికి మళ్ళీ కలుపుకుంటారు. వీళ్ళందరూ కూడా అదే డిన్నర్ టేబుల్ పైన కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే సూజీ కూడా చెప్తుంది తను కూడా తన కోసం ఒక అబ్బాయిని వెతుక్కుందంట, తొందరలోనే వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ కూడా చేస్తుందని. అమ్మ నాన్నలు ఫీల్ అవుతారు, పిల్లలందరూ కూడా ఎంత తొందరగా పెద్ద అయిపోయారు, మన కళ్ళ ముందే పెరిగినట్టు అనిపించింది. నిన్న కాక మొన్న వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్నట్టున్నారు కదా, అప్పుడే వీళ్ళ కోసం వీళ్ళు పార్ట్నర్స్ని కూడా వెతికేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ పెళ్ళిళ్ళు మన చేతులారా చేయడమే బ్యాలెన్స్ ఉంది, చేతులారా పెళ్ళిళ్ళు చేసేసి వెళ్ళి మన ఇంటి నుంచి తరిమేద్దామని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. లాస్ట్ సీన్లో మన హీరో ఇంకా హీరోయిన్ల పెళ్ళి జరుగుతుంది. హీరో హీరోయిన్ని చూసి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా హీరోయిన్ ఏమాత్రం మారలేదు, అతన్ని ఇంకా ఇష్టపడుతూనే ఉంది. వీళ్ళ పెళ్ళి పాసిబుల్ అవ్వగలిగింది కాబట్టి వాళ్ళ పాత మెమొరీస్, జ్ఞాపకాలన్నింటినీ కూడా ఇద్దరు కూడా తలుచుకొని చాలా ఎమోషనల్ అయిపోతారు. వెడ్డింగ్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. వీళ్ళిద్దరు కూడా ఆనందంలో కిస్ చేసుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళే కాబట్టి వాళ్ళు ఇంకా తెగ మురిసిపోతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వెడ్డింగ్ కిస్ పెట్టుకుంటారా అని. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. గైస్, ఈ మూవీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా చాలా రోజులు 2 నెలల తర్వాత వీడియో పెడుతున్నాను కాబట్టి యూట్యూబ్ మన వీడియోని పంపాలంటే మీరందరూ కూడా వీడియోస్కి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎన్ని వీలైతే అన్ని లైక్స్ చేయండి. ఇక్కడి వరకు చూసిన ఎండ్ వరకు చూసిన మీ అందరూ లైక్ చేసినా సరే ఒక 3000 లైక్స్ ఈజీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన వీడియోస్ ఇంకా ఏమైనా చూడని ఉంటే అవి చూడండి. నెక్స్ట్ వీడియోని నేను తెచ్చేలోపు మ్యాక్సిమం తొందరగా తీసుకురావడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకేనా? రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, కానీ లాస్ట్ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఆ కామెంట్స్ అన్నీ కూడా బాగా నచ్చినాయి. ఈ వీడియోకి కూడా షో సమ్ లవ్, మీరందరూ మళ్ళీ కామెంట్స్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.